శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జనవరి నెల పుష్యమాసము 2026 ఆంగ్ల సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఒడిదుడుకుల నుంచి కొద్దిగా బయటపడ్డారు. ఎన్నో ఒడిదుడుకులు ఉండేవి, కష్ట నష్టాలు ఉన్నాయి. అవన్నిటికీ దాటి ఒక రకంగా చెప్పాలంటే ఒడ్డున పడ్డారనే చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు పడ్డారంటే అపవాదులు పడ్డారు, అవమానాలు పడ్డారు, అనారోగ్యం నుంచి బయటపడ్డారు, రుణాన్ని తట్టుకోలేని రుణాన్ని చేశారు. ఇవన్నిటినీ దాటి 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 ఈరోజు నాకంటూ ఎంత ఉన్నది అన్నటువంటి ప్రాపర్టీ నిలబెట్టుకున్నారు. సామాన్యమైనది కాదు. కుబేర్లు ఎంత వాళ్ళో వీళ్ళంతటి పేదరికం అనిపించి, కష్టం అనిపించి, ఒడిదుడుకులు పడుతున్న అంతటి కుబేర్ల వరకు స్థాయి వెళ్ళగలే శక్తి వీళ్ళకు ఉంటుంది. ధనానికి గోడ కడతారు, అంత కష్టపడతారు. రాజకీయ నాయకులు ఓర్చుకొని కష్టాన్ని దిగమింగుకొని అవమానాలు భరించుకొని ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. సామాన్యమైనది కాదు. కొత్త శత్రువులు మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా ఎంత సఖ్యతో మీరు కలిసి ఉంటారో అంత శత్రుత్వం మీలోనే పెరిగిపోతుంది. చూసారా? ఏమండి, ఇదందరినీ కూటమి కూడగట్టుకొని నడిచినటువంటి ఒక లీడర్షిప్లో ఉన్నటువంటి వ్యక్తులు. వృశ్చిక రాశి అంటే సామాన్యమైనది కాదు, భూ సంబంధమైనటువంటి రాశి. ఒక రైతాంగం ఉన్నాడంటే భూమిని పట్టుకొని పొర్లుతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు ఎంత నష్టాన్నైనా భరిస్తాడు, ఎంత కష్టాన్నైనా భరిస్తాడు, అంతకంటే ధనాన్ని కూడా ఆశిస్తాడు. నష్టాన్ని భరిస్తాడు. ముందు నష్టం భరిస్తేనే లాభం వస్తుంది. కష్టాన్ని ఎదుర్కొంటేనే సుఖం వస్తుంది. అంతటి గొప్ప ఔన్నత్యంతో మెలుగుతూ ముందుకు వస్తారు. విద్యార్థులకి ముఖ్యంగా చెప్పాలంటే మెమరీ లాస్ అవుతుందండి గురుగారు అన్నారు. మెమరీ లాస్ కాదు, వీళ్ళు శ్రద్ధ తగ్గుతుంది. చదువుదామలే అని వాయిదా వేస్తున్నారు. వచ్చినట్టుగా మీ ఇదవుతుంది, ఫీలింగ్ వస్తుంది. రోజు ఒక టైం పెట్టించుకోండి. వచ్చిందే చదవండి, వచ్చిందే చదవండి, చదివిందే చదవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. దశ బాగుంది కదా అన్నటువంటి విధానం వద్దు. దశ బాగుంది అన్నిటికీ దశి దిశి ఇవన్నీ పక్కన పెట్టండి. చదువులో పెట్టినటువంటి బుర్ర చదువు మీద ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో స్కూల్కి వెళ్ళాలి, ఈ టైంలో ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ ఈ టైంకి వచ్చిన తర్వాత ఆడుకోవాలి, ఈ టైంలో ఫుడ్ తినాలి, ఈ టైంలో బ్రేక్ తినాలి. ఇలాగ ఏదైతే ఒక టైం టేబుల్ పెట్టుకోవాలో విద్యా వ్యవస్థలో విద్యార్థి అంటే విద్యను అర్జించడం. విద్యార్థి ఎప్పుడూ అర్జించినట్టుగా ఉండాలి. విద్యను ఎప్పుడు కూడా కావాలి 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 నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అర్జించాలి. అధ్యాపకుల్ని అర్థించాలి. అయ్యా నాకు అర్థం కాలేదు, చెప్పింది వినడం, తీసుకోవడం. వాళ్ళు ఏం చెప్తే ఇంకా సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇంకా సబ్జెక్ట్ ఎంత తీసుకున్నా ఉంది. అందుకే విద్యాసాగర్ అంటాడు. విద్యాసాగరుడు అని పేరు ఎంత సామాన్యమైనది కాదు. సాగరానికి అంతు లేదు. ఎలాగైతే ఉందో విద్యకు కూడా అంతు లేదు. విద్యాసాగర్ తనకి చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఎంత చదువుకున్నాడు, ప్రపంచాన్ని చదివేశారు ఆయన. ఇంకా చదవడానికి ఏమీ లేవు పుస్తకాలు. అంత చదివాడు. అంతే, చదువు అన్నది సామాన్యమైనది కాదు. అంతైనా ఉన్నానే అంటది. టెక్నాలజీ పెరిగింది రోజు రోజుకి. బాగా చదువుకోబట్టి ఇక్కడ అంత స్థాయికి వెళ్ళారు. నేను అది చెప్తాను. వృశ్చిక రాశి వారికి పట్టుదలతో ఎటువంటి కార్యాన్నైనా సరే సాధించే శక్తి ఉంది. కానీ అశ్రద్ధ వహించరాదు, కాలయాపన చెయ్యరాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
కాలయాపన వల్ల మనకేం జరుగుతుందంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడితే ఏదైనా సాధిస్తాం. ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా, చేతి వృత్తి పని వాళ్ళు ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైనా ఈ వృశ్చిక రాశిలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నా ఏదైనా కష్టంతో సాధిస్తారు. అందులో ఆశ్చర్యపడే పని లేదు. కాబట్టి దైవారాధనకి మించింది లేదు. శుభకార్యాలని కొన్ని వాయిదా వేస్తున్నారు. కొన్ని శుభకార్యాల దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. అవన్నిటికీ కూడా వాయిదాలు వేసుకున్నారు. స్థిరాస్తి అభివృద్ధిలో కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కోర్టు వ్యవహార చిక్కులు కొన్ని ఉన్నాయి, జటిలిత్వం అవుతున్నాయి. వాటిని సమస్యలు అలాగ కాలయాపన అవుతుంది. ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నది కాలంని మనం కొద్దిగా మనకి స్ట్రబుల్ని అంటే ఉపద్రవము మీదకు వస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే యోగా, ధ్యానము, ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనము, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనకు అవసరం. ఎంతో కొంత దైవం మీద మైండ్ పెట్టాలి. ఫ్రీ అవర్ బయటంతా పాడి మీద కలుషితం కలబల ఒక కాలం ఉందంటే కచరంతే ఎలాగెళ్తుంది ఆ బాగా అలాగ బుర్రంతా కూడా చెత్తలాగా నిండిపోయింది. దానిలో ఉన్నటువంటి అన్ని కూడా నెగిటివ్స్ అన్ని కూడా తీసిపారేయాలి. అందుకే దైవాన్ని పొందితే మన చుట్టూ వస్తుంది. ఆ దైవశక్తి దుష్టశక్తిని ఛేదించుకుంటూ పోతుంది. దైవారాధన చేయండి, శివారాధన చేయండి, అన్నీ కూడా సుఫలితాలను సిద్ధం. మళ్ళీ మరో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.